ఎస్ సూపర్ సార్. ఎంత సార్ 80 83 80 అండి. 80 వచ్చినాయా? ఓకే. ఎలా సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ హెల్త్? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అదే మెయింటైన్ అయిపోతుంది. సీక్రెట్స్ ఏంటి? అంటే లైఫ్ స్టైల్ బట్టి కూడా కొంత ఉంటుందండి, కొంత జీన్స్ని బట్టి ఉంటుంది. ఓకే. జీన్స్ తల్లిదండ్రుల అదృష్టం కొద్ది నాకు ఇంతవరకు షుగరు బీపీ రాలేదు. ఓ సూపర్ అండి. అది ఓకే. మా అమ్మకి నాన్నకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది డిఎన్ఏ. ఎస్ ఎస్. ఇంకా లైఫ్ స్టైల్ నేను ఇప్పటికీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తానండి, ప్రాణాయామం చేస్తాను. రోజు మినిమం 45 నిమిషాలు యోగాసనాలు వేస్తా. అవునా? ఓకే. చేస్తానండి. తర్వాత సిగరెట్లు తాగనండి. అంటే స్పోర్ట్స్ మెన్ కాబట్టి సిగరెట్లు తాగితే స్టామినా సరిపోదని భయం కొద్దీ తాగలేదు. కట్టేశారు. అలాగే మందు కూడా అలవాట్లేదండి. లేదా? ఎందుకంటే మందు కంటే డబ్బు ఖర్చు అయిపోతుంది, పిల్లలకి చదువులకి వాటికి ఇబ్బంది అని చెప్పి భయం. ఓకే ఓకే ఓకే. బ్యాంకులో ఏం బ్యాలెన్స్ లేదు, ఓకే, ఎందుకు మళ్ళీ మందు అని అలా అలవాటు. ఓకే. తర్వాత కొంచెం బేసికల్గా నేను ఎక్కువ మాట్లాడడం నాకు అలవాటు అండి. తాగితే ఇంకా ఎక్కువ మాట్లాడతామో లేని కూడా భయం. ఓకే. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఏమి మాట్లాడు అవాకులు చవాకులు పేలితే బాగుండదు అని కూడా అలా ఆ విధంగా. అది ఒక లక్ అండి. ఎస్. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి సార్? నార్మలా లేకపోతే ప్లాన్ చేసుకుంటారా? ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియన్ని ఎగ్గేరియన్ అప్పుడప్పుడు. ఎందుకంటే అదే డాక్టర్ సజెస్ట్ చేసిన మూలని అదో డి విటమిన్ ఉంది ఇది అంటే అంతే. ఈ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంది ప్రశాంతంగా. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్కి మైమ్ టీచ్ చేస్తూ ఉంటానండి పిల్లలకి. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 10 years వర్క్ చేశా. ఓకే. అంటే బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్, సైలెన్స్ అనమాట. నేను పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడిని అండి త్రూఅవుట్ ఇండియా, అన్ని ప్లేస్లోనూ ఇచ్చాను. దుబాయ్, బెహరాను, కువైట్ అలాంటి ప్లేస్లో కూడా. సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం. అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చామండి. ఓకే. అయితే అంతనే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాం. అంటే గంట సేపు ఇచ్చేవాడిని. మరి కబడ్డీ ఆడినంత స్ట్రెంగ్త్ ఉండాలి దానికి, క్రికెట్ ఆడినంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్, మూవ్ అవ్వాలి కదా బాడీలో ప్రతి పార్ట్. దానికి కూడా ఒకసారి మా చాట్ల శ్రీరాములు గారు ఎంత బాగా చెప్పారంటే అండి, ఒకసారి నేను ప్రోగ్రామ్ ఇస్తా, ది నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేశానండి. అంటే మరి ఐటమ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక టగ్ ఆఫ్ వార్ చేశాను అనుకోండి, ఆ టగ్ ఆఫ్ వార్ ఇలా ఇలా లాగడం ఉంటుంది కదా, ఆ ఫోర్స్ నేను ఫీల్ అవ్వకపోతే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? అంతే కదా. ఫోర్స్ ఫీల్ అవ్వాలంటే స్ట్రెయిన్ కదండి. మరి నెక్స్ట్ ఐటమ్ నేనే అనౌన్స్ చేసుకోవాలి కదా. అవును. చేసినట్టు మరి ఆయాసం వస్తుంది కదండి. అంటే అప్పుడు శ్రీరామ గారు అన్నారు, మరి తాజ్మహల్ బ్యూటీ చూసి ఎంజాయ్ చేయాలి తప్పితే ఆ తాపీ మేస్త్రి చెమటలు చూసి ఎవడో ఎంజాయ్ చేయకూడరా. నీ చెమటలు బట్టి, నీ ఆయాసాన్ని బట్టి అయ్యో పాపం కష్టపడిపోతున్నాడు అని సింపతి కొద్దీ నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అనకూడదు. నీ సింపతి కాదు, నీ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అప్పటి నుంచి నేను సిస్టమ్ మార్చి ఒకళ్ళ చేత హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఎవరో మీలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత కాగితం మీద రాసి నెక్స్ట్ ఐటమ్ అని అనౌన్స్మెంట్ వాళ్ళ చేతి చేయించేవాడు, నేను చేయకుండా. వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు. లేకపోతే ఆర్గనైజర్కి చెప్పి, ఆర్గనైజర్లు ఉంటాడు కదా, పొరుగురు అంటే ఇంకో మనిషిని తీసుకెళ్ళడం కష్టం. అవును. ఆ ఆర్గనైజర్ని పిలిచి, సార్ ఇవి నేను చేసేవి 10 items, ఫస్ట్ ఐటమ్ ఇది, సెకండ్ ఐటమ్ ఇది, ఈ అనౌన్స్మెంట్. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు, 3 లాంగ్వేజెస్. ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాజ్ లాస్ట్ ఈ జాబ్ డ్యూ టు కరప్షన్. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా పోగొట్టుకున్నాడు లంచం పుచ్చుకుని అని, అలా చేయండి అని వాళ్ళ చేతి చేయించేవాడి. ఫారెన్లో అయితే, ఫారెన్ కంట్రీస్లో ప్లే కార్డ్స్ ఉంటాయండి, కార్డు మీద రాసి ట్రాఫిక్ కానిస్టేబుల్ అని ఈ లెఫ్ట్ వింగ్ నుంచి అలా స్లోగా నడుచుకుంటూ రైట్ వింగ్కి పెడతాడు. ఈ లోపల ఆడియన్స్ చదువుతారు, ఆర్టిస్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇక్కడ అందరికీ చదువు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఆడియన్స్లో, నిరక్షరాస్యులు కూడా ఉంటారు కదా. అందుకని నేను ఆ సిస్టమ్ తీసి అనౌన్స్మెంట్ పెట్టాను. లంబాడి గుడిసెల్లో కూడా చేసేసేవాడు సార్ వినాయక చవితి పందిరికి. సూపర్. అంటే స్టేజ్ అది మన ల్యాబొరేటరీ కదా, సైంటిస్ట్కి ల్యాబొరేటరీ ఎలాగో ఆర్టిస్ట్కి స్టేజ్ అలాగా. వినాయక చవితి ప్రోగ్రాం విపరీతంగా, అప్పుడు కోట శ్రీనివాసరావు కూడా మిమిక్రీ చేసేవాడు వినాయక చవితి పందిట్లో. ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళు ఏవి ఇస్తే ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు సార్. ఒకసారి లంబాడీ గుడిసెల్లో చేస్తే అండి, వాళ్ళు లంబాడీ భాష వచ్చిన వాడు వచ్చేత అనౌన్స్మెంట్ ఇప్పించానండి. వాడికి చెప్పి వాడికి తెలుగు కూడా వచ్చు చేసి వాళ్ళండి. లాస్ట్లో పాపం వాళ్ళు అందరూ చాలా భేదవాళ్ళు కదా, వాళ్ళు పళ్ళెం పట్టి ఆడియన్స్లో తిరిగారు సార్. పళ్ళెంలో డబ్బులు వేశారు సార్, ఇన్ని డబ్బులు ఇచ్చారు.
హరిదాస్ గారు పంపుతారు చూడండి హరికథలో పూర్వోత్తరం. అవును. అంటే అవన్నీ చాలా థ్రిల్లింగ్ అండి. దాంతో ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఎస్. పాపం వీళ్ళు కళ్ళమ నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళ కష్టార్జితం మనకి ఇచ్చారే, ఎంతకంటే మనం ఎక్కువ కష్టపడాలి.